గారి హవాతోనో లేకపోతే దేశంలో ఎన్డీఏ కూటమికి ఉన్న బలంతోనో అందరూ కూడా బీజేపీ వైపు చూస్తారు. రేపు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తారు అని బీజేపీ నాయకులు మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు బీజేపీలోకి వచ్చిన సందర్భాలు సరే ఎంపీ ఎలక్షన్స్ ముందు ఎంపీ టికెట్ కొంతమంది కన్ఫర్మేషన్ మీద మారారు తప్ప మిగిలిన ఎవరు కూడా బీజేపీలో జాయిన్ అయిన దాఖలాలు లేవు. సో దాని గురించి ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీకు విజిత్ గారికి, ప్యానెల్లో ఉన్న సోదరులకి, రజితారెడ్డి గారికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డిఫెక్షన్స్ అనేది చాలా అంటే ఒక వికృతమైన రూపం దాల్చిందని చెప్పుకోక తప్పదు. ఈ పార్టీలు ఏవైనా కానివ్వండి, కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, అసలు బీఆర్ఎస్ఏ దీని అన్నింటికి తెరలేపింది. తెలంగాణలో విభజన జరిగిన తర్వాత 2014లో అన్న పోనీ ఒక జస్టిఫికేషన్ ఉంది, వాళ్ళకి నంబర్ తక్కువ ఉంది కాబట్టి 60లోనే సీట్ ఇచ్చారు కాబట్టి ఓకే కొంతమందిని తీసుకున్నారంటే ఒక అర్థం పర్థం ఉంది. కానీ 2018లో వీళ్ళకి అసలు రీజనే లేదు తీసుకోవటానికి. దే హ్యాడ్ వెరీ గుడ్ మెజారిటీ, అవసరం లేకపోయినా వాళ్ళు ఆ రోజున వాళ్ళు తీసుకున్నారు. మొత్తం ఈ 2 టర్మ్స్లో కలిపి వాళ్ళు దాదాపు 61 ప్రజాప్రతినిధులను తీసుకున్నారు. వాళ్ళు అదేదో అంటారు కదా, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా వాళ్ళని వీళ్ళు కాపీ చేస్తున్నారు. ఈ రోజున బీఆర్ఎస్కి ఆర్ అలియాస్ టీఆర్ఎస్ వాట్ ఎవర్ వీళ్ళకి అసలు నైతిక హక్కే లేదు డిఫెక్షన్స్ గురించి మాట్లాడటానికి. ఎందుకంటే బీఆర్ఎస్ని కానివ్వండి, సిపిఎం వాళ్ళని కానివ్వండి, టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ని కానివ్వండి, అందరినీ లాక్కున్నారు వీళ్ళు. ఆ రోజున ఒక ఫ్యాషనబుల్ వర్డ్ కాయిన్ చేశారు. ఫస్ట్ డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మా నియోజకవర్గం. అంటే ఏంటి, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే అక్కడ మీరు ఎవరా నిధులు? ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వరా? అంటే మీకు ఓటు అయిపోతే అక్కడ ప్రజలకు హక్కు లేదా? సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం. ఇది మోనోపలి. ఇది నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పుకోవటం. ఇది నిస్సిగ్గుగా చెప్పుకోవటం. మీరు నిధులు ఇస్తే వాళ్ళు ఎందుకు వెళ్తారు? అసలు ఆ వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాన్స్టిట్యూషన్ చెప్పిందా గెలిచిన వాళ్ళ నియోజకవర్గాల్లోనే అభివృద్ధి చేయమని, సంక్షేమం చేయమని? ఎక్కడ చెప్పిందో చెప్పండి. ఇది టోటలీ నాన్ సెన్సికల్ ఇది మాట్లాడటం. అండ్ డెఫినెట్గా జనం కేసీఆర్ గారికి ఆయన పాలనకి ఎలా సత్కారం చేయాలో చేశారు. మొన్న పార్లమెంట్లో 0కి తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా అంటే కనీసం అసెంబ్లీ కన్నా కొంచెం ఏమన్నా కనికరం చూపించారేమో, కానీ పార్లమెంట్కి అది కూడా కాదు. అంటే ఉద్యమం పుట్టిన గడ్డలో కూడా వాళ్ళు ఒక్క పార్లమెంట్ గెలుచుకోలేకపోయారు. అంటే పార్టీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, ఎంత నిస్సత్తుగా ఉందని దాంతో తెలిసిపోయింది. సో ఆఫ్టర్ దట్ జనం మారాలనుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు కేవలం వీళ్ళు ప్రతిసారి ఒక పార్టీ ప్రలోభ పెడితేనే వస్తారని కూడా కాదు. వాళ్ళు కూడా కొంతమంది పదవుల కోసం రావచ్చు, ఒక్కోసారి హోప్ కోసం రావచ్చు. ఈ పార్టీ పని అయిపోయింది, మేము ఇంకా వేరే పార్టీకి వెళ్దాం అన్న దీంట్లో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. బట్ బలవంతంగా ఒకళ్ళని పార్టీ మార్పించడం అనేది చాలా హేయమైన చర్య. దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మంచి చట్టం తీసుకొచ్చారు, కానీ దాని నిండా లొసుకులే ఉన్నాయి. ఇందాక సోదరులు చెప్తున్నారు, మీరు నాకు ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం దీనికి మనకు ఒక లాజికల్ కన్క్లూషన్ వస్తుంది. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే చెప్పారు 2/3 చేస్తే ఆ చేరిక వల్ల 2/3 పీపుల్ కనుక వచ్చేస్తే మర్జర్ అవుతుందని. ఎక్కడుందో చెప్పండి మీరు, ఎక్కడుంది 2/3 పీపుల్ వస్తే మర్జర్ ఇదవుతుంది అనేది? ఈ ఫిరాయింపుల చట్టం అనేది నాకు ఫిరాయింపుల చట్టం నాకు బాగానే తెలుసు, నేను ఎల్ఎం స్టూడెంట్, నాకు బాగానే తెలుసు. ఫిరాయింపుల చట్టంలో ఉన్నది ఏంటంటే ప్రైమరీ బేసిక్ పేరెంట్ పార్టీ మర్జ్ అయినప్పుడు దానితో పాటుగా 2/3 ఆర్ మోర్ ఇదైనప్పుడు మాత్రమే మర్జర్ ఎఫెక్టివ్ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకి 2016లో టీడీపీ పార్టీ మర్జర్ జరిగింది. ఆ టీడీపీ మర్జర్ మీదే రేవంత్ రెడ్డి గారే హైకోర్టుకు వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళినప్పుడు జస్టిస్ రామచంద్రరావు గారు చాలా బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ ఇచ్చారు. దాంట్లో ప్రతి అక్షరాన్ని చాలా విశదంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే లీగల్గా దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. ఇంటర్ప్రిట్ చేసినప్పుడు చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే స్పీకర్ ముందు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఉండి మర్జర్ పిటిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ చేయాలి అని చెప్పారు. మర్జర్ అనేది స్పీకర్ పరిధిలో వ్యవహారం కాదు అనేది కూడా చెప్పారు. ఇది చెప్పిన తర్వాత అయినా కూడా వీళ్ళు మర్జర్ అయింది అనే వర్డ్ యూజ్ చేశారు. ఎప్పుడు కాంగ్రెస్ మర్జర్ అయిందనే వర్డ్ యూజ్ చేశారు, టీడీపీ మర్జర్ అయిందనేది వర్డ్ యూజ్ చేశారు. ఒకవేళ అదే నిజమైతే టీడీపీ మళ్ళీ ఎలక్షన్స్లో ఎట్లా 2018లో కంటెస్ట్ చేసింది? అలాగే కాదు టర్మ్ కాదండి, అది ఇండెఫినెట్. మీరు చూడండి ఆ మొత్తం ఇది చూడండి. 2019లో కూడా మళ్ళీ కాంగ్రెస్ కూడా విడిగా కంటెస్ట్ చేస్తుంది కదా. మర్జర్ అయినప్పుడు అసలు ఎలా కంటెస్ట్ చేస్తున్నారు వీళ్ళు?
మర్జర్ అయినప్పుడు మీకు అక్కడ నేషనల్ ఎలక్షన్ కమిషన్ మీ రికగ్నిషన్ తీసేస్తుంది, ఓకే తీసేసి మర్జ్డ్ పార్టీ విల్ బి యువర్ ప్రైమరీ పార్టీ. సో ఆ టర్మ్ వర్క్ కాదు అది. కాదు, మర్జర్ అయిందంటే అది ఇండెఫినెట్ అండి. ఇది మర్జర్ ఇస్ డిఫరెంట్. డిస్క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ అక్కడ వరకే, ఆ టర్మ్ వరకు. మర్జర్ అనేది మీ శాశ్వతమైన ప్రక్రియ. మీరు ఒక పార్టీ ఇవాళ మర్జ్ అయిపోయి, ఇప్పుడు చిరంజీవి గారి పార్టీ ఉంది, మర్జ్ అయిపోయింది కాంగ్రెస్లో, ఇట్ డజంట్ హ్యావ్ ఉనికి ఉండదు ఇంకా, అవునా? సో ఇప్పుడు మర్జ్ అయిపోయిన టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మళ్ళీ ఎలక్షన్లో ఎలా కంటెస్ట్ చేసింది, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మర్జర్ అయిపోయింది అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబితా ఇంద్రారెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఆవిడ మర్జ్ అయ్యాను నేను ఇటు వచ్చేసామని చెప్పిన తర్వాత ఆవిడ, మీరు ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకోండి ఇన్ఫర్మేషన్, ఆవిడ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ఆవిడ సమయాన్ని ప్రతిపక్షం కింద ఇచ్చారా అధికార పక్షం కింద ఇచ్చారా? ప్రతిపక్షం కింద ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మర్జర్ అయ్యి ఉంటే ఆవిడ అధికార పక్షం కింద కదా ఇవ్వాలి ఆవిడకి, ఎందుకు ఇచ్చారు? సో ఇవన్నీ ఏంటంటే ఏమీ తెలియని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేద్దాం, మర్జర్ అనేది ఒక లూజ్ వర్డ్గా వాడేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా రెట్టు వేసి ఆయన కేసులోనే ఇంత బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు హీ వాజ్ హ్యాపీ విత్ దట్ అవుట్కమ్ అనే అనుకున్నాను నేను. బట్ ఆయనకే తెలిసి ఈ పాయింట్స్ అన్నీ, అవి తెలిసి కూడా ఆయన మళ్ళీ ఈ అటెంప్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్ నాకు. 2/3 వస్తే అవ్వదు అనేది ఆయనకు కూడా తెలుసు. ఇది ఎందుకంటే అందరి ధైర్యం ఏంటి అంటే డిస్క్వాలిఫికేషన్ కానివ్వండి, మర్జర్ కానివ్వండి, ఇది అయినా అవ్వకపోయినా మా టర్మ్ అయ్యే లోపల అది అయిపోతుంది, కోర్టులలో ఇది రాదు, మా టర్మ్ అయిపోయే లోపల అది డిసైడ్ అవ్వదు అనే ఒక ధైర్యంతో చేస్తున్న ప్రక్రియ ఇదంతా కూడా. అదే కనుక డిస్క్వాలిఫికేషన్ ఇది కనుక 3 నెలల్లో డిసైడ్ చేయమని కనుక పెడితే అప్పుడు ఇలాంటివన్నీ ఉండవు. ఇక బీజేపీ వరకు అంటారా, బీజేపీ ఎప్పుడు కూడా మేము ప్రోత్సహించమండి. వాళ్ళ పార్టీలో ఏమైనా ఇంటర్నల్గా వాళ్ళకి లుకలుకలుండి వాళ్ళకేమైనా ఇబ్బందుల్లో జరిగి వాళ్ళ పార్టీ స్ప్లిట్ అయినప్పుడు లేదండి. ఒకటి చెప్తానండి. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 256 యూజ్ చేసి ఎన్ని ప్రభుత్వాలని కూల్చిందండి? మీరు స్టార్ట్ నుంచి ఇప్పటికి చూడండి, మోర్ దెన్ 90 ప్రభుత్వాలు కూల్చింది. మేము గర్వంగా చెప్పుకుంటాం, ఒక్కసారి కూడా మేము ఆర్టికల్ 256 వాడలేదు, ఒక్కసారి కూడా వాడలేదు. చూపించండి ఎక్కడ వాడాము, ఒక్క చోట కూడా వాడలేదు. మాకేంటంటే ఎవరైనా మా దగ్గరికి వస్తామన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరిగో లేదా వాళ్ళకి అవమానం జరిగో లేదు వాళ్ళు ఈ మా ఐడియాలజీకి ఇన్స్పైర్ అయ్యో మోడీ గారు ఇది చూసి రావాలనుకున్నప్పుడు చాలా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు రాజీనామా చేసి ఇక్కడ మళ్ళీ వచ్చి ఎలక్షన్ కంటెస్ట్ చేయండి, మా సింబల్ మీద ఎలక్షన్ కంటెస్ట్ చేసి రమ్మంటాం. అది ఇట్ కుడ్ బి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కానివ్వండి, మేము ఆ ప్రిన్సిపల్ మెయింటైన్ చేస్తాం ఎప్పుడు కూడా. సో దే కెన్ నెవర్ అక్యూజర్స్. ఇప్పుడు ఈవెన్ మా పార్టీలో కూడా ఎవరైనా వస్తామని కబుర్లు పెట్టినా ఫస్ట్ కండిషన్ అదే ఉంటుంది, మీరు రాజీనామా చేసి మీరు ప్రజల్లో ఇది. ఎందుకంటే వీ యాజ్ ఎ పార్టీ ఫీల్ దట్ ఒక పార్టీ గుర్తు మీద ఆ పార్టీ ఎజెండా మీద ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు పార్టీ మారినప్పుడు మళ్ళీ మీరు ప్రజల నుంచే ఆమోదం పొందాలి అనేది మా సిద్ధాంతం. సో దట్ ఈస్ ద రీజన్ వై వి ఇన్సిస్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎగ్జాంపుల్ చూడండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తిని వీళ్ళు తీసుకొని ఎన్ని రోజులు ఆయన టీడీపీ దీని మీద ఉన్నాడండి? 14 నెలలు. మామూలుగా అయితే వాళ్ళు రాగానే మంత్రిగా ఇచ్చారు, వీళ్ళు బాగానే ఉంది. 6 నెలల లోపల ఎలక్షన్కి వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. సో రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ అసలు ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే ఏంటో కూడా పూర్తిగా చదవని వాళ్ళందరూ ఇవాళ ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు. దాని గురించి పూర్తిగా తెలిసి రిట్లు వేసి దాంట్లో అన్ని ఫైనర్ ఫైండింగ్స్ అన్ని తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రి